పాస్ట్ 2 years నుండి నేను ఏజీఎస్ఎల్ తిరుపతిలో మెడికల్ కోడ్గా వర్క్ చేస్తున్నాను. కంపెనీ రూల్స్ ప్రకారం మాకు 2 సర్టిఫికేషన్స్ ఉంటాయి, సిపిసి, సిసిఎస్ఎల్ అని. నేను సిపిసి సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ డిసైడెడ్ ఐ నీడ్ టు డ్రాప్ ఏ పేపర్ టు మై ప్రీవియస్ కంపెనీ. నేను రిజైన్ చేసిన తర్వాత మాకు 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ 2 monthsలో మీకు మళ్ళీ రీవర్క్ చేయాలనిపిస్తే చేసుకోవచ్చు. రిజైన్ చేసిన తర్వాత హెచ్ఆర్తో, మేనేజర్తో, టీఎస్తో మీటింగ్ ఉంటుంది. 30th June నా లాస్ట్ వర్కింగ్ డే. అప్పుడు నాకు మీటింగ్ కూడా జరిగింది మేనేజర్తో. అంటే మీరు మళ్ళీ రీవర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్పేసి. కానీ నేను రీవర్క్ చేయడానికి ఇష్టపడలేను. తర్వాత నేను లాస్ట్ వర్కింగ్ డే తర్వాత చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దాదాపు 5 to 6 కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. కానీ నాకు ఏ కంపెనీలో జాబ్ రాలేదు. నాతో పాటు రిజైన్ చేసిన మా ఫ్రెండ్స్కి వచ్చింది. నేను చాలా ఫీల్ అయిపోయినాను. అంటే ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకు దేవా నాకే ఇలా జరుగుతుంది, నా పర్ఫార్మెన్స్ వైజ్ నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను, బాగా పర్ఫామ్ చెయ్యని వాళ్ళకే ఇస్తున్నారు, నాకు మాత్రం ఎందుకు ఇలా అని చెప్పేసి లాస్ట్లో నేను చాలా ఏడ్చాను. 1 month బ్యాక్ నుండి ఏడుస్తూనే ఉన్నాను. లిటరల్లీ 1 or 2 hours మోకాళ్ళ మీదనే ప్రేయర్లో ఉండి, అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు అంత ప్రేయర్ చేయలేదు. ఒకసారి మా అక్క కాల్ చేశాను, పూజక్కకి. తనతో చాలా ఫీల్ అయిపోయినాను. సిరి, నువ్వు 1 monthకే ఇలా ఫీల్ అవుతున్నావు, చాలా ఇయర్స్ నుండి జాబ్ చేయని వాళ్ళు ఉన్నారు, నువ్వు ప్రీవియస్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు, హార్డ్లీ నువ్వు ఎంతసేపు ప్రేర్ చేస్తున్నావు చెప్పనేసి నన్ను తను క్వశ్చన్ చేసింది. అప్పుడు నేను అన్నాను, నేను ఎప్పుడో మార్నింగ్ 8కి వెళ్తాను ఆఫీస్కి, వచ్చేసరికి 7 to 7:30 అవుతుంది. సో నేను అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నా ప్రేయర్లో. ఒక 10 to 20 minutes చేస్తాను నేను. సరే, ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడనుకో, ఈ 1 monthలో నువ్వు దేవునితో మంచిగా టైం స్పెండ్ చెయ్యి అని చెప్పేసి నాకు చెప్పింది. ఈ 1 monthలో ఐఎమ్ వెరీ క్లోజ్ టు గాడ్. తర్వాత టాప్ 10 ఇండియాలోనే టాప్ 10 కంపెనీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీలో దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. అది కూడా ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీలో రిజైన్ చేసిన తర్వాత 30% హైక్ మాత్రమే ఉంటుంది ఫ్రెషర్స్కి. కానీ దేవుడు నాకు 40% హైక్తో జాబ్ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్. అంటే ఇంకొకటి ఏంటంటే, జాబ్ వచ్చింది, మంచిగా వెళ్తున్నాను. 3 days వెళ్ళాను ఆఫీస్కి. 4th day ఏమైందో తెలియదు, రోడ్ క్రాస్ చేసేసి నేను రోడ్ అటువైపు వెళ్ళాను. సడన్గా పడిపోయాను. పడిపోయిన తర్వాత జస్ట్ ఎలా పడ్డానో కూడా నాకు గుర్తులేదు. పడిపోయిన వెంటనే చాలా దగ్గరగా, నా హెడ్కి చాలా దగ్గరలో కార్ అయిపోయింది. ఐ థాట్ దట్ ఐ వాజ్ డైడ్ ఆన్ దట్ డే. కానీ దేవుడి కృప వల్ల నేను ఈరోజు మీ మధ్య మళ్ళీ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఆ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ఏమనుకున్నానంటే, ప్రీవియస్గా మా అన్నకు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాతనే తను చనిపోయినాడు, ఇప్పుడు నాకు వచ్చింది, నాకెందుకు దేవా ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా ఏడ్చాను నేను. అంటే మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. కానీ దేవుడి కృప వల్ల ఈరోజు నేను ఈ సాక్ష్యాన్ని మీ దగ్గర పంచుకోగలుగుతున్నాను. Now I am so blessed to be a part of Canaan Fellowship. Very thanks to Salomaka. మా ఫ్యామిలీ కోసం చాలా ప్రేర్ చేశారు, నా జాబ్ కోసం కూడా చాలా ప్రయాసించారు. మా సాక్ష్యం. థ్యాంక్స్. మూడవ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తుంగుల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉంది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎద్దరు తీసుకొని పోండి అని చెప్పగా, వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక
ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవుడి వాక్యం. 8 నుంచి 10 వరకు 11 వరకు చదువు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము దిగటమన్ను నీవు మాకు కుమారువాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, అత్యధికంగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకున్నాము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. నీ పరిశుద్ధ పర్వతములు బీడి భూములు ఆయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్ని పారాయను. మాకు మనోహరమైన నీరు నాశనమైపోయాను. దేవుడి శాసించాక మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. మీరు చాలినంత దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. వాగ్దానం ఎన్ని అయినను అన్ని ఉన్నవన్నట్టుగా ఉన్నాయి ప్రభా. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మేమే భూమిలో నుంచి తవ్వి తీసుకోవాలి ప్రభా. ఎన్నో ఖనిజాలు మాత్రం భూమిలో మీరు దాచించున్నారు. రహస్యమంతున్నా దాచమన్నా ధనం నేను మీకు ఇస్తాము అన్నారు దేవా. ఆ మాట మేము విశ్వసించి నా ప్రభా, రహస్యమంతున్నా ధనం కోసమే రహస్యమైన దేవుని నా ప్రభా అతని మేము అతని దేవా నిన్ను ఆరాధించి స్తుతించి మహిమపరిచి గణపరిచినప్పుడే మేము వాటిని పొందుకుంటాం తండ్రి. స్తోత్రం. అలాగే అనేక మంది జీవితాలు మీరు ఆస్వాదించినారు. ఏమీ లేని స్థితిలో దేవా అన్ని కోల్పోయినా యోగు నేను స్తుతించాడు కానీ ఏమాత్రం అతను నీ పైన దేవా విసుకున్నాడు కానీ నీ పైన నా ప్రభా అలగడం చేయలేదు. స్తోత్రం. అలాగే అతని దావీదు అన్ని కోల్పోయాడు కానీ నా ప్రభా అతన్ని ఎవరి మీద నా ప్రభా కాకుండా నీ పైన మాత్రమే ఆనుకున్నాడు. మీరు సమస్తం ఇచ్చారు. ఎన్ని పోగొట్టుకున్నాడో అంతకి ఎక్కువనే ఇచ్చారు ప్రభా. స్తోత్రం. దేవ మీకే స్తోత్రం. రేపు అడిగిన వాటికంటే ఎక్కువనే ఇవ్వగల తండ్రి ప్రభా మీకే స్తోత్రం నాయన. దేవా, ఈ సమయంలో అంతనే మేము జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ 6 రాజభవనాలు ఉన్నాయి. ఇంకొక రాజభవనం మెయిన్గా ఉంటానికి మీకు కృపాసనం దయచేయండి ఆయన. దేవా, ఒక విశ్వాసంతో నేను అడిగినప్పుడు మా జీవితాన్ని అంత నింపే దేవుడు, మా పిండి బిస్కెట్ తొట్టి మీరు ఆస్వాదించే దేవుడు, శ్రద్ధగా వాక్యంలో మీరు వాక్యానుసారంగా జీవించే వాళ్ళని మాత్రమే మీరు బ్లెస్ చేస్తారు. మేము ఇంకా దేని పైన ఆధారపడ్డం కాదు, నీ పైన. నీవే మా ఐశ్వర్యం, నీవే మా సకల ఆనందం, సర్వస్వం, నీవే మా ఆరోగ్యం, మీవే బలం, మీవే మా శక్తి. దేవ, మీరే మాకు తండ్రిగా ఆదరణకర్తగా, ఆశీర్వాదంగా, మా మంచి స్నేహితుగా, మా మంచి నాయకుడిగా, మా మంచి గైడ్గా, మా మంచి బిడ్డగా, విమోచగా ఉన్నదిగా, మా మంచి డాక్టర్గా, న్యాయాధిపతిగా, మధ్యవర్తిగా. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకు వేరుగా ఉంటే మేము ఏమీ కూడా చేయలేము ఆయన. చెప్పాలా దేవుడు మనల్ని ఎంతగా నింపుతాడంటే అంతగా నింపుతాడు. కానీ మనం ఏం చేయాలా? ఫస్ట్ నింపబడే జీవితంలో మనం ఉండాలి అంటే మొదట దేవుడి యొక్క వాగ్దానములు ఎప్పుడు మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడో నేను పుట్టినప్పుడు వాగ్దానం ఇచ్చినారు గిప్సన్ దొర గారే నాకు పేరు పెట్టారు. అమ్మ నాన్నకు ఎప్పుడు చెప్పేది మమ్మీ నువ్వు ఒక మంచి మిషనరీ కావాలని వాళ్ళు ట్రై చేశారు. అంటే గిప్సన్ దొర గారి వాడి మిస్సెస్సే ఉండింది. అదే మా అమ్మ నన్ను ప్రశ్నించే సమయంలో వాళ్ళు డాక్టర్స్ కాబట్టి చాలా మంది కెళ్ళి డాక్టర్ అమ్మ కూడా అనుకున్నారు. కాబట్టి అప్పుడు చెప్పిన ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేదు. నాన్న వాళ్ళు చెప్పి తర్వాత నేను అంటే చిన్నప్పటి నుంచి చెప్తానంటే అమ్మ చనిపోయింది ఇంకా అవన్నీ గుర్తే ఉన్నాయి. నేను ఊరికే క్యాజువల్గా ప్రే చేసేదాన్ని. బట్ తర్వాత నేను 10th వచ్చినప్పుడు నాన్న అభిషేకం చేసి కార్నర్స్ అంతా వచ్చి ఫస్ట్ నాన్నని అభిషేకం చేశారు. అక్క కూడా అప్పుడు మరి అక్కడ పోలీస్ కాలేజీలో ఉండిందేమో తెలియదు, గుర్తు నింటుంది వాళ్ళు. 4 పాస్టర్స్కి అప్పుడు చేశారు. మొత్తం మన రాయలసీమ అంతట్లో రాయలసీమ ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో కూడా చేశారు లేదు తెలియదు. కానీ మొదట రెవరెండ్ అనేది ఇచ్చింది అదే నాన్నకు ఇంకా కొంతమంది నలుగురికి మాత్రమే. వాళ్ళకు గిఫ్ట్ దర్శనమ్మ కుర్తి స్టిచ్చింగ్తో ఇచ్చిండే. అది ఇప్పుడు కర్నూలు నా ఊళ్ళో ఉంది. మీరు అడుగుపెట్టే ప్రదేశం ఫలవర్తంగా చేయని పెద్ద వాగ్దానం, చాలా పెద్దగా గుర్తించారు. యెహోషువ 3:5 ఇచ్చి నాన్నకి ఇస్తే నాన్న మేమంతా 5 మంది, 3 అన్న అదే 2 అన్నలు, ఒక తమ్ముడు, నా చెల్లి, నేను
కానీ 5 మందిమే అప్పుడు ప్రజెంట్గా ఉన్నాం. నాన్నకి అభిషేకించి అందరూ స్థుతించి మంచిగా ఇంట్లో కూడా ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అయిపోతేనే అందరు ఉన్నా కూడా నాకు తెచ్చించాను. నేను నా రూమ్లో ఉన్నా, దేవుడి రూమ్లోనే వాళ్ళు ఉన్నాను. నేను మగ రూమ్లోకి వెళ్ళాలంటే ముందు ఫస్ట్ బయట ఉండి కాల్ చేసి వెళ్తాం. అది మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పించాడు. అప్పుడు నాన్న నుంచి బేబీ 3 టైమ్స్ పిలిచి నాన్న ఎప్పుడు డైరెక్ట్గా రూమ్లోకి రా, 2 సార్లు పిలిచి కొంచెం నిలబడి అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు లోపలికి వస్తాను. రండి నాన్న కూర్చోలేక కూర్చోవాలి. అప్పుడు ఆ 10th క్లాస్లో నేను ఉన్నప్పుడు నాకు అనిస్తే నేను ఇంకా ఏం మాట్లాడలేదు. ఓకే అది లోపల పెట్టింది అన్నాడు. నేను పడుకునే నా యొక్క పైన పెట్టుకున్నా. రోజు దాన్ని ఎందుకు నాకు ఇచ్చాడని ఆ ఇచ్చేటప్పుడే కొంచెం అంటే పెద్దోడు చేసి మా పెద్దలకి బాగా కదా, ఎందుకు నాన్నకి ఒకరు నాకు ఇచ్చినాడని కొంచెం మనసులో అనిపించింది. ఏమో ఎందుకు దేవుడు ప్రేరేపించాడో తెలియదు అని ఆ వాగ్దానం అయితే 10th నుంచి నేను చేస్తూనే ఉన్నాను. అది నాకు అప్పటికి అర్థం కాదా. నేను ఎక్కడికి ఏ ఊళ్ళకి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళలేదు కూడా. నాకు స్పెషల్ టీచర్గా వచ్చినప్పుడు నేను అప్పుడు వెళ్ళాను. అప్పుడు కూడా మా అన్న 3 days వచ్చి నన్ను బస్సు ఎక్కించి మనం తీసుకువెళ్ళేవాడు. తర్వాత నాకు అలవాటు అయితే అక్కడ వాళ్ళే ఎక్కించిన. అప్పుడు నాకు అది అర్థమైంది. మీరు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం ఫలబద్ధంగా చేతులు అంటే ఇది ఎంత పెద్దది కానీ సింపుల్గా. నేను అందుకే ఏమైనా మనం వేరే విషయాలు చెప్తే 1 సెకండ్ 2 సెకండ్లు మాత్రమే చెప్పాలి, అంతా చూడని చెప్పాలి. మన వాక్యం ఏం వేసి అప్పుడు నాకు అర్థమైంది. అక్కడ నేను పని చేస్తున్నప్పుడే చాలా ఆత్మలు చక్కబడినాయి. రెడ్డిస్ కూడా అన్ని, ముఖ్యంగా ఫస్ట్ అన్నిలతోనే నా యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయింది. చిన్నప్పుడు మామూలు సండే స్కూల్ క్యాజువల్ ఇక్కడ అక్కడ తీసుకున్నా, అది వేరే. ఆ తర్వాత నుంచి దేవుడికి ఎక్కడికి పోతే అక్కడ మీరు అడుగుపెట్టే ప్రతి ప్రదేశం బలపడతారు. అందుకే వాగ్దానములను మనం విశ్వసించాలి. మేము అందరికీ ఉంది అది వాగ్దానం, కానీ వాళ్ళు అది విశ్వసించాలి లేదో నాకు తెలియదు. మా నాన్న అడుగుపెట్టే ప్రదేశం నాన్నకి ఇచ్చినాడు, నేను అడుగుపెట్టే ప్రదేశం నాకు ఇచ్చినాడు. మీకు కూడా వాగ్దానం ఏంది ఈ రోజు అంటే ఆయన నింపుతున్నాడు. అలాగే నన్ను నింపాను. ఎక్కడికి పోయినా ఓవర్ ఫ్లోయింగే. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంటీ హ్యాండ్తో వచ్చాను ఇక్కడికి, అక్కడ తెలుసు. కానీ దేవుడు నన్ను నింపాడు. 15 సంవత్సరాలు మా ఇంటికే, నేను చేసిన ఉద్యోగంలో 15 సంవత్సరాలు ఇంటికే అవి. తర్వాత రిటైర్డ్ అయినాక టీవీ లెక్చరర్. ఆ తర్వాత ఇప్పుడు బ్లెస్సింగ్ అయిందంతా కూడా 15 years. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు వచ్చిన దానికి ఏది నాకు కావాలని నేను అనుకోకుండా దాన్ని దేవుడికి ఇచ్చేస్తున్నా. ఉదాహరణ, ఏమైనా మాకు కూడా ఆమెకు అసలు ఏమీ లేని పరిస్థితిలో ఆమె మనకు అదే నేను తెచ్చాను అని అనగానే ఆమెకు అసలు తక్కువ ఉంది ఆమె దగ్గర అసలు అమౌంట్. వెంటనే దేవి కలిపింది 25,000, 15,000, 10,000 ఆ పాప అక్క ఇచ్చింది. ఇచ్చిన 1 week ఆ పాపకు ఉద్యోగం వచ్చింది శిరీష. ఇప్పుడు కూడా మంచి జాబ్, ఇంకా మంచి జాబ్ వస్తుంది. ఎందుకు నేను చెప్తున్నాను ఇది తెలుసా? ముందు మనం దేవునికి స్తుతులతో విశ్వసించి వాగ్దానంలో దేవునికి ఇవ్వగలిగినప్పుడు నింపుతాడు. ఇక్కడ ఈ 6 రాతి బాణలు ఎప్పుడు దేవుడు నింపినాడు? అందుకు మీతో ఇది చెప్పినాను. ఎప్పుడు నింపినాడు చెప్పండి. చదివేటప్పుడు విన్నారు కదా. 6 రాతి బాణాలు యేసయ్య ఎప్పుడు నింపామని చెప్పాడు. ఇంత సింపుల్ క్వశ్చన్ చెప్తే అది గాడ్ బ్లెస్ యు. కీప్ ఇట్ అప్. ఈ వాక్యమే నువ్వు నమ్ముకో. నీ దగ్గర అంటే దేవుని కోసం నువ్వు సమర్పించింది ఏమి లేనప్పుడు అడుగు, దేవునికి ఇస్తావు ఖచ్చితంగా 100%. అక్కడ అయిపోయిన తర్వాత తల్లి వచ్చి ఇంకోటి తల్లి, ఇక్కడ తల్లి మరియా ఎవరికి గుర్తంటే దైవ సేవకులకు, ఒక విశ్వాసకి. ఒకవేళ నీ తమ్ముడు రక్షణ లేకపోతే నువ్వు ప్రార్థిస్తుంటే నువ్వు అక్కకు సూచన తల్లి మరియా. అమ్మమ్మలకు తల్లి మరియా సూచన. తర్వాత అక్కలకు, తన్నులకు, పిల్లల రక్షణ కోసం ఎవరి కోసం అయితే మీరు ప్రార్థన చేస్తున్నారు వారందరికీ సూచన తల్లి మరియా. తల్లి మరియా ప్లేస్ లో సేమ్యలు ప్రార్థించినప్పుడు డానియేలు అభిషేకము ఎంతగా ఆస్వాదించాం. 3 మార్లు అభిషేకించాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటగా రాజుగా కాకముందే అభిషేకం చేశాడు, ఆ తర్వాత అలాగా. ఈ సమయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రతి విషయంలో దైవికమైన విషయంలో ముందుకు స్టెప్ వేస్తావో దేవుడు ఎప్పుడు దాన్ని నింపేస్తాడు. అంతే, అస్సలు ఊరుకోడు. ఇక్కడ ఖాళీ అయినాయి అన్న విషయం ఆయన చూసి ఊరుకోలేదు. ఖాళీ అయితే నువ్వు ఊరుకోకూడదు. మళ్ళీ చెప్తున్నా, నీ వంతు పని నువ్వు చేయాల్సిందే. అక్కడ రాత్రి వానలు ఖాళీగా ఉండేది, అసలు ఆమెకి ఏం తెలియదు. కానీ అయిపోయిందని వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే వినింది. తల్లి మరియ వచ్చి అక్కడ ఏమని చెప్తుంది చూడండి, 3వ వచనం. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు, ఎప్పుడంట మళ్ళీ చెప్పాలా? అయిపోయినప్పుడు. అక్కడ ఏమీ లేదు,
వరకు వచ్చినప్పుడే, ఇంకా చచ్చిపోతాను అనుకున్నప్పుడు లిఫ్ట్ చేసినాడు. అది సమయం, రైట్ టైంలో రైట్ వేలో దేవుడు నిన్ను రైట్ ప్లేస్ లో, రైట్ జాబ్, రైట్ పర్సన్, ప్రతిది ఎవ్రీథింగ్ సరైన సమయంలో. హన్నాకు సరైన సమయంలో శ్రేష్టమైన కుమారుడు శామ్యూయల్ ఇచ్చాడు. చాలా సంవత్సరాలు, ఎంత ఓపిక వాళ్ళకి. మనమైతే 1 సంవత్సరం ఉద్యోగం రాకపోతే ఎంత దేవుని మీద అలగడం చాలా మంది చెయ్యొద్దు. మళ్ళీ చెప్తున్నా, నేను ఉద్యోగం స్పెషల్ టీచర్ చేసేటప్పుడు ఎప్పుడు నేను డబ్బు గురించి అస్సలు ఆలోచించాను. చాలా తక్కువ మాకు. వాళ్ళు అడిగారు క్వశ్చన్ నాకు, నువ్వు అంటే అప్పుడే మనం చూసే వాళ్ళు అనుకుంటారు కదా, నువ్వు చాలా రిచ్ పీపుల్ లాగా ఉన్నావు, మీ ఫ్యామిలీ మంచి రిచ్గా ఉంది, నేను నీకు ఇచ్చేది ఎంతో తెలుసా, చాలా తెలుసుకుని వచ్చావమ్మా అన్నారు. తెలుసు చేయాలన్నాను. అక్కడ చిక్కామని అన్నారు. ఎక్కడికి వేసినా వెళ్తామంటే ఇక్కడికి వేసినా వెళ్తాం, తక్కువని స్ట్రైక్ చేస్తామంటే నేను చేయను. నా అసలు సింపుల్ క్వశ్చన్ అడిగాను, 5 ప్రశ్న చెయ్యం. ఎందుకు చేస్తున్నావు మరి అంటే, నాకు ఇచ్చిన విద్యను 10 మందికి పంచిపెట్టాలి అన్నా. మధ్య ఊరికే గమ్మున అయిపోయిన వాళ్ళకి వస్తూనే వెళ్ళాను. మనకిచ్చిన దాన్ని ఇతరులకు పంచాలి అనే ఆలోచన ఇవ్వాలి, కానీ డబ్బు కోసమో ఇంకా దేనికోసమో మన డిగ్రీల కోసమో దానికోసమని అస్సలు ఆలోచన మీలో రానివ్వద్దాను. మళ్ళీ చెప్తాను, ఆలోచన వస్తే ఎగరగొట్టాలన్నాడు. ధనం గురించి ఆశిస్తే అది ఎక్కడ కట్టుకుని ఏమైతుందా ఎగిరిపోతుంది. అక్కడ చాలా మంది చదివిన వాళ్ళకి తెలుసు. వాక్యంలో తేడాగా ఉంది. అసలు ఆ కాన్సెప్ట్ మన మైండ్లోకి రాకూడదు. నేను రిటైర్ అయిన తర్వాత వచ్చిన ఆ అమౌంట్ అంతా కూడా చాలా మట్టుకు 90%, 50% దేవుడు అద్భుతం చేసినాడు. మళ్ళీ అది ఇచ్చినాడు. ఈ కరుణాపీఠ వారు కట్టడానికి మళ్ళీ ఇచ్చినాడు, మళ్ళీ కట్టవాలి, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇంకొకటి అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటారు టీచర్ ఒక్కదే ఏముంది ఇలా ఖర్చులు అనుకుంటారేమో. మరి మా నాన్న విషయంలో ప్రతి దానికి హెల్ప్ చేయడానికి దేవుడు, నా తమ్ముడు చదివించడానికి సరిగ్గా సగానికి ఎక్కువనే 15 సంవత్సరాలుగా నా శాలరీ వెళ్ళిపోయింది. దేవుడు అందుకని ఫ్రీగా ఆశీర్వదించాడు. ఎప్పుడు నాది ఇది నాకు అని అనుకుంటే ఎప్పుడు అది ఇది ఎగరపడుతుంది. ఇక్కడ తల్లి వాళ్ళది కదా సమస్య, నాకెందుకులే అని అనుకుంటుందా తల్లి? లేదు. అయిపోయిన వెంటనే ఈ సమయంలో తల్లి మరియా మనతో మాట్లాడుతుంది. ఎవరైనా బాధలో, వేదనలో, రోధంలో ఉన్నారంటే వాళ్ళ సమస్యను మన సమస్యగా తీసుకోవాలి. అక్కడ తల్లి తర్వాత యేసు ప్రభువు వారి శిష్యులు కూడా పిలవబడరే. కొంతమంది నన్ను పిలుస్తారు, కరుణాపీఠంలో అందరికీ ఎవరికో ఒప్పిస్తారు. అందుకే నేను పెద్ద ఇష్టపడిన అట్లాంటి ఫంక్షన్స్కి పోవడానికి ఎక్కువగా ఇష్టపడిన. మొన్న కూడా ఉడకపోయినా ప్రేర్ చేసుకొని సెంపుదా అక్క కూడా అన్నా, మీరు వచ్చేసేయండి అక్క అన్నా. నేను అన్నాను కదా, లక్ష్మి కూడా అన్నా. మరి ఎంతసేపు ఉందో నాకు తెలియదు, వాక్యం వినకుండానే రావాల్సింది అంట. నేనైతే అన్నది బాగాలేదంట. అందుకే చెప్తున్నా, కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం ఉండకూడదు కూడా. మళ్ళీ చెప్తాను, కొన్ని ప్రదేశాలు దేవుడికి ఇష్టం కూడా. మనం ఎందుకు పోయినా అందుకే పోవాలి, కాన్ చేయాలా, ఏదో గిఫ్ట్ ఇస్తే ఇవ్వాలి, వచ్చేసి అదే మనం ఇంట్లో ధ్యానం చేసుకుంటే ఎన్ని ప్రెస్టీస్ వస్తాయి. రాజకీయాలు అవి ఇవి ఆర్భాటాలు హంగుని దగ్గరికి పోతే ప్రయత్నం. అందుకే నేను ఏ ఫంక్షన్స్కి పోను. అర్థమైంది ఎప్పుడు మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వినాలో అంటే మళ్ళీ చెప్తున్నా, ఇంకా లక్షల్లో అనుభవం లేని వాడు వినొచ్చు. లక్షల్లో అనుభవం ఉన్నాడు మరలా మరలా చదివి ఎన్ని లేఖన భాగాలు మనం లేదా ప్రార్థన ఏదో ఒకటి మనం ఇంకా అంటాడు, నీకు ఇంకా పాలే తాగవలసిన వాళ్ళ నేను భోజనం పెట్టాలి, వేరే వాళ్ళకు భోజనం పెట్టవలసిన వాళ్ళు ఇంకా పాలు తాగే స్థితిలోనే మీరు ఉన్నారా? మనం ఇద్దరు హెల్పింగ్ చేసే విధానంలో ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ తల్లి చూసిన వెంటనే ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది. వచ్చి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పాలి. ఏసైతో చెప్తుంది. ఏసై యొక్క ప్రభావం, తండ్రి అయిన దేవుడు ఆత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఏసై తప్ప ఇంకెవరు చెయ్యలేరు అనే ఆమె విశ్వం శిష్యులు చెప్పలేదా? శిష్యులు ఉన్నారు కదా, శిష్యులకు పోయి ఆయన నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, పోయి ద్రాక్షారసం తీసుకురావాలి చెప్పచ్చు. చెప్పింది ఆమె చెప్పాలి. ఆల్రెడీ శిష్యులు అంతా కూడా ఎప్పుడు అంతవరకు వాడు ఏసై ఏం చెప్తే తీసుకునే ఉన్నారు. కాబట్టి 12 మంది శిష్యులకు చెప్పకుండా ఏసైకే చెప్పింది. గమనించాలి. కానీ ఇంకొక అక్కడ మార్మికమైన సత్యం ఏంటంటే, ఏసయ్య తల్లి చెప్పిన వెంటనే చేయలేదు. ఏసై ఇక్కడ తల్లి విజ్ఞాపన చేసింది, ప్రార్థన చేసింది. శామ్యూయల్ కూడా ప్రార్థన చేశాడు, ఏలియా కూడా ప్రార్థన చేశాడు. వెంటనే కొన్ని వచ్చినాయి, కొన్ని రోజుల తర్వాత కొన్ని వచ్చినాయి. దావీదు ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపన్నాడు. బత్షెబా దావీదు ఉపవాసం కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవా ఏం మా ప్రార్థన వినలేదు, మా ప్రార్థన వింటామని చెప్పినావు కదా నువ్వు, కానీ ఎందుకు వినలేదు అని
అడిగే క్వశ్చన్ మనకు లేదు, అడిగే హక్కు కూడా మనకు లేదు. అప్పుడు దేవుడు అంతా ప్రార్థన చేసిన అంత పశ్చాత్తాపన్నా కొడుకు బ్రతికారా చెప్పండి? చచ్చిపోయాడు. విలువైన దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానమే దేవుడు తీసేసుకుంటే మరి ఈ రోజు నీకు ఉద్యోగమా పంట పండకపోతే ఇంకా ఏదో దేవుడో మనం దేవుని పైన నేరారోపణ చేస్తామా? ఒక్కసారి ఆలోచన. దేవుడి మార్మికంగా వరుస క్రమంలో ఇది వస్తుంది. మనం వరుస క్రమంలో యోహాను ధ్యానించుకున్నాం, వరుస క్రమంలో యెహెజ్కేలు కూడా ధ్యానించుకుంటున్నాం. యెహెజ్కేలు 12:28 కూడా చదవండి. అక్కడ ఒక విషయం ఉంది. దేవుడు తాను చెప్పుకున్నది ఖచ్చితంగా చేస్తాడు, ఆలస్యం ఉండదు. బట్ మన విశ్వాసంలో మనం ఏమైనా తప్పిపోయామేమో చూసుకోవాలి. యెహెజ్కేలు 12వ చివరికి వచ్చి కాబట్టి నీవు వారితో ఇట్లనము ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా 100% జరుగుతుంది. నేను అంటున్నా 100% జరిగింది. చెప్పిన మాట కంటే ఇంకా ఎక్కువే. నేను ముగ్గురికి ఏంటి ప్రభా గవర్నమెంట్ జాబ్ అన్నా, మామూలు ఉద్యోగాల కంటే ముగ్గురికి గవర్నమెంట్ జాబ్. నేను రోజు ఎవరితో అయితే ప్రేర్ చేస్తారో వాళ్ళ కోసం అన్నా. నేను మా విద్యార్థుల కోసం చేస్తున్నానా లేదా? ఎస్ ఆర్ నో? ఎప్పటి నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా అప్పటి నుంచి. కానీ చూస్తే దాదాపు ఎంతమందికి వచ్చిందో 7 మందికి ఏమో వచ్చినాయి. ముగ్గురునే నేను అడిగింది, దేవుడు ఇంకా ఎక్కువనే ఇచ్చినాడు. ఇంకా మిగతా మామూలు ఉద్యోగాలు చాలా మందికి వచ్చాయండి, అది వేరే. ఎందుకు నేను చెప్తున్నా? దేవుడు వాగ్దానము నెరవేర్చేది. అందుకే ఇక్కడ తల్లి చెప్పిన వెంటనే చేయలేదు. కొన్ని వెంటనే చేస్తాడు దేవుడు ఆసక్తిగా, కొన్ని ఆలస్యం చేస్తాడు. ఆలస్యం ఎంత మాత్రాన అన్యాయం చేయని దేవుడు ఇది మైండ్ లో ఉన్న ఆలస్యం అవుతుంది. ఆలస్యానికి నువ్వు ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతికి తగిన మనసుకి విశ్వసంతో ఉండాలే. కానీ మనం ఉద్యోగం వస్తే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, పంట పండితే ఒకలాగా, బిడ్డనిస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా చేయకూడదు. అందుకని ఇక్కడ తల్లి చెప్పింది కానీ వెంటనే చేయలేదు. యేసయ్య ఏమంటున్నాడు అక్కడ? నా సమయం ఇంకాను రాలేదు. ఏం ప్రభా కొడుకు ఇస్తానన్నావు, ఇచ్చావు కానీ చంపేసావే అంటే దేవుడు అంటే నా సమయం ఇంకా రాలేదు. శ్రేష్టమైన కొడుకు సొలొమోను ద్వారా దావీదు యొక్క ప్రతి డిజైన్ ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సమయం ఇంకాను రాలేదు. మరి నీకు కూడా సమయం రాలేదేమో. దేనికైనా కూడా నువ్వు అడిగే ప్రార్థనలో అది ఏదైనా కావచ్చు, సమయంలో దేవుడు ఇస్తాడు. నా సమయం ఇంకా రాలేదని అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన తల్లి పరిచారకులను చూసి ఏమన్నది? ఆయన మీతో చెప్పినది చేయు. ఒక్కటి సమయం ఇంకా రాలేదు. ప్రార్థన చేయాలి మనం ఖచ్చితంగా. ఏలియా ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, ఎస్తేరు ప్రార్థన చేసింది, నెహమ్యా. తర్వాత నెహమ్యా ఆ క్షణంలోనే వెంటనే జవాబు వచ్చింది. ఎజ్రా, వీళ్ళందరి ప్రార్థనలు దేవుడు విని పడిపోయిన మందిరాన్ని కట్టాడు. అంతా ఇదిగా 20 సంవత్సరాలు సొలొమోను కడితే 45 సంవత్సరాలు వీళ్ళంతా కట్టారు. సెకండ్ ఇప్పుడు థర్డ్ ఎంత అవుతుంది? థర్డ్ ఇంకా తక్కువనే అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పెద్ద మందిరం కావచ్చు, తక్కువ సంవత్సరాల్లో త్వరలోనే కట్టివేయవచ్చు. అయితే ప్రార్థన అన్నది చాలా చాలా కావచ్చు. ప్రార్థన చేయడం అంటే ఫెలోషిప్ గా మరి దేవుడితో ఇంతకు ముందు లాగా సహవాసమన్నా అందరు కష్టం వేసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇంతకు ముందులో మీరు రెగ్యులర్ గా వచ్చినట్టుగా వస్తున్నారా? రాలేదు అంటే దేవుడి పైన అడిగినట్టే. ఓపెన్ గా చెప్తున్నారు. రెగ్యులర్ గా దేవుడి సన్నిధికి ఈ ప్రాణం, ఈ జీవం దేవుడు ఇచ్చాడు అంటే అసలు ఉండలేవు. ప్రతిరోజు ఆయన స్థుతించకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా, ఆయనకు మహిమపరచకుండా, ఆయన గణపరచకుండా ఉండలేనయ్యా. పాడనే పాడతాం. నువ్వు చేసిన మేళ నేను స్థుతించకుండా ఉండలేనయ్యా అన్నాము. మళ్ళీ ఉంటానయ్యా, ఈరోజు నాకు టైం లేదు, వాళ్ళు పంపాలా, ఇల్లు పంపాలా, వాళ్ళు పర్మిషన్ ఈ పర్మిషన్లా, నేను నెలకోసారి వస్తాను ప్రభా, 6 వారం ఒకసారి వస్తాను ప్రభా. నీకు 6 వారం బ్లెస్సింగ్స్, నెలకోసారి నెల బ్లెస్సింగ్స్, సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరం బ్లెస్సింగ్స్. ఇంకంతే. సంవత్సరానికి 3 సార్లు కదా పండుగలు, 3 పండుగలు వస్తాయి, అంతే బ్లెస్సింగ్స్. ఎంత పిండికి అంతే వెళ్తాయి. మనం ఏ రేంజ్ లో ఉన్నామో గుర్తు చేసుకున్నాం. ఇక్కడైతే ప్రార్థన చేయాలన్న దేవుడు చేసింది, మొరపెట్టుకుంది. తండ్రి అక్కడ నాయన అక్కడ దర్శనం అయిపోయింది నాయన అన్న. ఇంకా దేవుడికి ఆమె ఆయన అన్నాడు నా సమయం ఇంకా రాలేదంటే నిరాశపడిందా ఇక్కడ తల్లి? ఏమైనా అక్కడ చెయ్యను అన్నాడా యేసుప్రభు? చెప్పలేదు. చెయ్యను అనలేదు, ఇంకేం చెప్పలేదు. ఏమన్నాడు? సింపుల్ గా
నమ్మి అంటే విధేయత చూపినట్టే అంటే ఆ సమయంలో చేస్తాను మమ్మీ అని అక్కడ ఎంత విధేయత చూడండి. తర్వాత తల్లి ఎప్పుడైతే ఏసై చెప్పిందో విశ్వాసంతో ఖచ్చితంగా నా కొడుకు చేస్తాను, పొద్దున చేయకపోయినా మధ్యాహ్నం అని చేస్తాను అంటే ఏసై ఉద్దేశం ఏమి ఇంకా కొంచెం ఉండిండే దాచేసం ఇంకా వాళ్ళు తాగుతూనే ఉంటారు, ఇంకా అయిపోయిందా అదే దీంట్లో అయిపోయినాయి, దేంట్లో రాత్రి బాణంలో అయిపోయినాయి. కొందరు దీంట్లో ఉంటాయి కదా మామూలుగా మనం జగ్గులలో దాంట్లో నించి పెట్టింటారు కదా, అన్ని చూసుకో అన్నిళ్ళు అయిపోయినప్పుడు అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చూసినా సేమ్ అలా ఇంకా కొంచెం ఉంది, అందుకే వేసే సమయం రాలేదన్న ఇంకా కొంచెం ఉంది. కాబట్టి ఒకవేళ ముందే వేస్తే వాళ్ళకి తెలియదు కదా, ఈ మామూలు జాగ్రత్త అనుకుంటారు వాళ్ళు, పూర్తిగా అయిపోయి కంగారు పడినప్పుడు అప్పుడు వేసే స్టెప్ తీసుకుంటారు. అప్పుడు వెంటనే తల్లి అనేది చేస్తాడన్న నమ్మకంతో ఎంత ప్రేమించడంటారు. నా సమయం ఇంకా రాలేదంటే బాధపడలే, విచ్చుకోలేదు, నిరాశ పడలేదు, నా కొడుకు నా మాట ఇప్పుడే వినాలి, మనమైతే ఇప్పుడే అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు తల్లి కొడుకుతో. కొడుకైనా విధేయత చూపించింది తల్లి. మనం పెద్ద విధేయత చూపిస్తున్నామా? విధేయతనే మన యొక్క జీవితాల్లో అనేక ఆశీర్వాదాలకు నాందికి వస్తాము. తర్వాత ఆమె ఏం చేసింది, శిష్యులకు వచ్చి ఖచ్చితంగా చెప్తాడని ఎంత బాగా ఆయన మీద ఏం చెప్తే అది చెయ్యండి. నాకు ఆ బాధ బలం వచ్చింది. ఆయన ఏం చెప్తాడు, ఏం చెప్పలేదు కదమ్మా, ఏం చెప్తాడు ఏసయ్య, ఏమన్నా చెప్పని అని అనేదేమో కానీ వాళ్ళ ఎంత చూడండి అద్భుతాలు అంటే ఇలాగనే జరుగుతాయి. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు వాడు నాకు మా మమ్మీ చిన్నబ్బా నేను ఇవ్వను, నేను 1 తీసుకొని మీకు 3 ఇస్తలే, 2 తీసుకొని 3 ఇస్తలే, 3 తీసుకొని 2 ఇస్తలే, 4 తీసుకొని 1 ఇస్తలే, నాకు 4 రొట్టెలు తినాలి మా అమ్మకి చెప్పింది ఎవరా ఎవరికి వద్దురా నా అమ్మలంటే అది ఇస్తే నీకు ఏడా మిగులుతాయి ఇవ్వదు అంటారా లేదు అనలేదు. వాళ్ళమ్మ చెప్పలేదు. మంచి తల్లి అందుకనే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసాడు. వాడి విశ్వాసం ఇచ్చిన వాడి విశ్వాసం వీడు తినకుండా ఏసైకి ఇచ్చాడు. తినడం విధంగా ఆకలి అవుతుంది, ప్రతి విధంగా ఒకటి మనం తినేసి 4 విధంగా ఏసైకి వీడు అనుకోవాలి. యాజ్ చీజ్గా తెచ్చి ఏసైకి ఇచ్చాడు. మరి నీకున్నది నువ్వు యాజ్ చీజ్గా తెచ్చిస్తున్నావా, దేవుని సన్నిధిలో చేతిలో పెట్టుకున్నావా? చేతిలో పెట్టిన తర్వాత బ్లెస్సింగ్ అయింది. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటేనే బ్లెస్సింగ్. నేను అప్పుడు వస్తా ఇప్పుడు అంటే బ్లెస్సింగ్ కాదు. దేవుని సన్నిధికి ఏదైనా నువ్వు ఇస్తేనే నీకు బ్లెస్సింగ్. ఏసై కూడా ఆకలి అవుతుంటే ఆయన కూడా తినలేదు, వెంటనే దేవుని చేతికి ఏసై చేతికి వచ్చింది. ఏసై ఏం చేస్తున్నాడు, దేవుని చేతి. అక్కడ చిన్న వాడి చేతి నుంచి శిష్యుల చేతి నుంచి ఏసైకో, ఏసై చేతి నుంచి తండ్రి అయిన దేవునికి పైకి కప్పులెత్తి ప్రభా ఇదిగో ఇది ఉంది దీన్ని ఆశీర్వదించన్నాడు. అప్పుడు పిలిచాడు. చేతిలో పెట్టి ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాడు, ఒకే వెంటనే ఆశీర్వదించు దేవా అంటే లేదు, చేతిలో పెట్టి. ఇక్కడ రాజు బాణను ఆశీర్వదించమని చెప్పరా? రాజు బాణలో ఖాళీ ఉన్నాయి పై నింపుకొని ఇవ్వండి అన్నాడా? అన్నా. అక్కడ ఒక పని జరిగింది, ఒక వర్క్ జరిగింది, ఒక విశ్వాసం ఉంది, అక్కడ ఒక విధేయత ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది వాళ్ళకు. ఏసై మాట అవునంటే కాదంటే కాదన్న ఆలోచన వాళ్ళకు ఉంది. ఏసై ఏం చెప్తే అది చేయాలన్న మంచి ఆలోచన ఉంది వాళ్ళు. ఏసై చెప్తాడు చేయిస్తాడు అన్న ఆలోచన తల్లికి ఉంది. కాబట్టి అక్కడ శిష్యులకు చెప్పింది. ఎప్పుడైతే వాళ్ళు పంచేటప్పుడు కూడా వాళ్ళు తినలేదు, చూసారా? వాళ్ళు తినలేదని తెలిసే 12 గంపలన్నా. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు ఎలాగా? నాకు తెలిసి అవి ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఆ ఇచ్చిన వాడికి కూడా ఇచ్చింటారు 1 గంపనో 2 గంపలు. హల్లెలూయా. ఆయన ఎవరికి రుణస్థు కాదు కదా, వాళ్ళకి ఎన్నో గంపలు ఇచ్చి ఆ తర్వాత మిగిలినవి అన్నారు. అంటే ఇచ్చిన వానికి ఇవ్వగా మళ్ళీ మిగిలినవి ఇక్కడ 12 మంది శిష్యులకు గొప్ప గంప. మీరు ఇంత ఇదిగా చేశారు కదా, గంపనే తీసుకోండి. మీరు ఎంత ప్రేమ కదా, ఏసైకి ఇస్తే నేను ఇలాగ ఓవర్ఫ్లో చేస్తాను. నాకు వచ్చిన 398లో కేవలం బస్ ఛార్జీలు పెట్టుకుని ఒక్క 50 రూపాయలు మాత్రమే నా పర్సనల్ పెట్టుకొని మిగతంతా నేను అదే నాన్నకు లేదా సేవకు ఏదో ఒక దాన్ని. ఒక్కోసారి ఎవరైనా పాస్టర్స్ వస్తే మీ దగ్గర ఏమంటే బేబీ అంటాడు, ఏం ఆలోచించనే ఇచ్చేస్తుంటాను. ఎవరి పాస్టర్స్ ముందు పంపించాను నాకు పాస్ట్ అయినా కూడా. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు బ్లెస్సింగ్స్ ఇవన్నీ. అందుకే ఇది పెద్ద నాకు గొప్ప కాదని మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను. నేను ఉద్యోగం చేసేటప్పటికంటే రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కువ బ్లెస్డ్ అయినా. అక్కకు తెలుసు ప్రతి దాంట్లో చాలా మంది ఇప్పుడు దీనిలో అదే చూస్తున్నారు కదా, అంటుంటారు నాకు ఇచ్చేసారు. అప్పటికంటే ఏమి ఇప్పుడే భలే బ్లెస్డ్ అయిపోతున్నావు. వాళ్ళు కొత్త శారీస్
కొత్త కొత్త డిజైనర్స్ అవి ఇవి అంటుంటారు. అంటే ఇది నా కాదు, నాకు పెట్టినవి దేవుడు కూడా ఇస్తున్నాడు. రెండు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం చేసినప్పుడు అందరు బాగుంటారు, ఉద్యోగం పోయిన తర్వాత కొంచెం డీలా పడిపోతారు. కానీ దేవుడు నాకు అలా చేయాల. ఎందుకంటే ఈ ఉద్యోగం నాది కాదు దేవా, నువ్వు ఇచ్చింది అని అలా ముందుకు స్టెప్ వేసినాను. ఇక్కడ ఈ తల్లి ఇది నాది కాదు సమస్య, ఈ కుటుంబీకులైనా ఇది నా సమస్యగా అనుకుంది. నాది కాదు, నాకేం పడిందిలే అనుకోలే. మనం చాలా మంది అలాగే చేస్తాం. నాకు సంబంధం లేదనే లాగా ఉండాలి, అలాగ అనుకోలే. ఇది నా ఇక్కడున్న ఈ సమస్య నా సమస్య అని చేతిలో తీసుకున్నాను. ఎక్కడున్న గూడూరు వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి రక్షణ లేదు. చాలా మంది అన్నారు ఇక్కడ కట్టింది నువ్వు కర్నూలు కడితే ఎన్ని వేలు వస్తాయి తెలుసా? 50,000 వస్తుంది. రెండే వస్తుంది అంటే కూడా నేను అన్నా నాకు 50 ఆత్మలు ఇస్తే చాలు, అదే నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగితే 50 ఆత్మలే. కర్ణాపీఠంలోకి మనం సండే ప్రేయర్ ఓపెన్ చేసినాము, కానీ దేవుడు ఎక్కువనే ఇచ్చినాడు. నేను అడిగింది 50 ఇస్తే చాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎప్పుడైతే ఆ తల్లి ఇది నా సమస్య అనుకుందో, ఆయన చెప్పింది చెయ్యండి అని శిష్యులు చెప్పినప్పుడు శిష్యులు కూడా వెంటనే ఇక్కడ ఎప్పుడు తల్లి చెప్పిందో వెంటనే ఏసై చెప్పేశారు. తల్లి ఆయన ఏం చెప్తాను చేయండి అన్నాడు, ఆ మాట ఏసై విన్నాడు. ఆన్ ద స్పాట్ అక్కడ చూశాడు ఖాళీగా ఉన్నాయి రాతి బాణాలు. ఎంత ప్రేమ! ఖాళీగా ఉన్న రాతి బాణాలు, పనికి రాక పని ఉన్నావా నువ్వు, దేవుడు నేను వాడుకుంటావు. అది రాతి బాణం కావచ్చు, కుండ కావచ్చు, మట్టి కుండ, నువ్వు పనికి రావాలి నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నేను వాడుకున్నా. ఆయన జిగటం అని మనకు ఇందాక మనం 64 మీరు బాగా కట్ట చేయండి, 8 నుంచి 11 దాకా మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరి వాడు, మేమందరం నీ చేతి పని అయ్యున్నాం ప్రభా, నీ చేతి పని అయ్యున్నా. ఆయన ప్రతిదీ మన కోసమే వాడతారు. ఆయన చేతులతో మనం చేసిన దేవుడు, ఆయన నోటితో మనం దీవించే దేవుడు, ఆయన చేతులతో దీవించే దేవుడు, ఆయన మనం నడిపించే దేవుడు, రొమ్మును ఆడించుకునే దేవుడు, మనం కరుణించే దేవుడు. కరుణాహస్తం, దక్షిణాస్తం, పరిశుద్ధ బాపు, గాయపన్నస్తం నీకోసం నా కోసమే. కరుణాహస్తం తోడుగా ఉన్నదిగా మేము ఇది చేసామని ఎజ్రా అంటాడు, నెహమ్యా అంటాడు. దేవుడు కరుణాహస్తం, ఆయన ఉపకారం ఆత్మ మాలో ఉంచినందుకు మేము ఇద్దరికి ఉపకారం చేయగలిగినాం. ఉపకారం ఆత్మ ఉంటే మనం ఉపకారం చేస్తాం, ఉపకారం ఆత్మ లేకపోతే చేయలేము. ఆత్మ వివేచన ఉండే ఎవరు చెప్పిన సరైన మెసేజ్ అని మనం వింటాం. అబద్ధ బోధకు అస్సలు వినము, వెళ్ళం, మన మైండ్ గాబరా చేసుకుంటాం. అటు ఇటు పట్టబడే జీవితం కాదు. ఇక్కడ వెంటనే చూశాడు ఆ రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. అక్కడ అంటే యేసయ్య చూపుల్లో కన్సన్నల్లో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం ముందు నువ్వు యేసయ్య సన్నిధిలో ఉంటేనే నింపేస్తాయి. ఎక్కడ ఉన్న కాలిబాను నింపాడా యేసయ్య? నింపదా. ఎక్కడ ఉన్న వాళ్ళు నింపదా. ఎక్కడ ఉన్న వాళ్ళ కోసం తల్లి మరి కూడా ప్రార్థన చేయాలా. మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి అంటున్నాం. ఎక్కడ ఎంతమందికో పెళ్లిళ్ళు సరిగా జరగకుండా ఉంటాయి, వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేసిందా తల్లి మరియా? లేదు. ఎవరి కోసం రిక్వెస్ట్ చేసింది? తనను ఎవరైతే విశ్వసించి ఆహ్వానించి, నాకు తెలిసి వాళ్ళు యేసయ్య యొక్క మహిమ తెలుసుకొని పిలిచినారో ఏమో తెలియదు. తల్లిని మరి యేసుప్రభుతో పాటు శిష్యులు కూడా వచ్చినారు. అందరినీ బలవంతం చేసినా. నేను అందుకే అంటాను, నన్ను ఒక్కదాన్ని పిలిస్తే నేను కొన్నిసార్లు చెప్తాను, కరుణాపీఠంలో అందరికి చెప్పారా అని అడుగుతా, వీటిలో ప్రేయర్ పెడితే అందరికి చెప్పారా అని అడుగుతా. ఎందుకు చెప్పలేదని వెంటనే అర్థిస్తాను. ఫలానా అక్కలకు చెప్పినామాక చెప్తే రాకుండా అది బాగుతాం, కానీ మీరు చెప్పారా లేదా, మీకు మాత్రమే చెప్పారా అని అనుకుంటాం. అది ఫెలోషిప్ అంటే అదే. అక్కడ ఎప్పుడైతే అక్కడ తల్లి మరి వెళ్ళి అక్కడ వేసేన్నాడు, అక్కడ శిష్యులు, అందుకే అక్కడ బ్లెస్సింగ్ చేయండి. ఫెలోషిప్ లో, సహవాసంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, పని చేసే వాళ్ళు ఉన్నారు, ఆశీర్వదించే వేసేన్నాడు. ఏం తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పని చేసే వాళ్ళు ఉండాలి, ఆశీర్వదించే దేవుని సేవకుల సహవాసం ఉండాలి. దేవుడు డైరెక్ట్ గా మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన పిల్లల ద్వారా. అందుకే శామ్యూయల్కు పైనుంచే దేవుడు అభిషేకం చేయొచ్చు, కానీ సమూయేలుతోనే పంపించి అభిషేకం చేసి రాజు చేయడం అవసరమా? అది గాడ్స్ ప్రణాళిక. అలాగనే గర్భంలో ఉన్నప్పుడే యేసుని ఆస్వాదించాడు ఆల్రెడీ. ఆయన రక్షకుడు అన్నాడు కదా, ఆయన అభిషిక్తుడు అన్నాడు, యేసు క్రీస్తు అని పేరు పెట్టమన్నారు. ఆయన అభిషిక్తుడు, ఆయన రక్షకుడు అని తెలుసు. మళ్ళా అక్కడ సుమేర్ ప్రవక్త దగ్గరికి పోయి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. అది గాడ్స్ ప్లాన్. నేను దేవుని కుమారుడు కదా, నాకు దేవుని కుమారుడు ఇచ్చాడు అని తల్లి మరియా బాగా ఇదిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి సుమేర్ ప్రవక్త దగ్గరికి నేను ఎందుకు పోవాలా, నాకేం అవసరం ఉంది అనుకున్నానే.
అనుకోరా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా రక్షకునిచ్చాడు, నేను ఎందుకు ఎలిజబెత్ దగ్గరికి పోవాలి అనుకుందా? అనుకోరా. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి కూడా ఎలిజబెత్ కు ఆమె హెల్ప్ చేసింది. ఆ వయసులో ఆమె జ్ఞాపకం చేసుకుంది. అందుకే ఈ సమయంలో మనకి ఎప్పుడు బ్లెస్సింగ్స్ వస్తారే ఈ ప్రణాళికలు అన్నీ ఉంటాయి. పని చేయగలిగినటువంటి విశ్వాసం, నమ్మకత్వం, విధేయత మనకు ఉండాలి. విధేయత ముఖ్యంగా విధేయత ఉండాలి. తర్వాత ప్రార్థన చేసేవారు ఉండాలి. తర్వాత బ్లెస్ చేసే సహవాసం ఉండాలి. సహవాసంలోనే పేరు. అందుకనే యేసయ్య 2 లేక 3 ఎక్కడ ఉంటారు అక్కడ నేను ఏమన్నాడు, నేను ఉంటానన్నాడు. 2 లేక 3 అంటే నువ్వు ఒంటరిగా ఉన్నా యేసయ్య నీతో ఉన్నాడన్నా మర్చిపోద్దు. ఎప్పుడు నేను అది చేశా, నేను ఇది చేశా అనొద్దు. యేసయ్య నాకు తోడుగా ఉంది, కరుణాస్తం తోడుగా ఉంది, విజ్ఞాపన ఆత్మ మాతో ఉంది. కాబట్టి అందుకే నేను ప్రతిదీ కర్ణాపీఠ వాళ్ళు చెప్తారంట. ఎక్కడికి వెళ్ళాలి? మా ఫెలోషిప్ ఉంది, ప్రేర్ చేపిస్తాను. మన లక్ష్మీపురం అందరూ చేయమన్నారు కదా ప్రేర్. మా ఫెలోషిప్ ఉందమ్మా, నేను ఒకదాన్ని చేయను, అందరితో చేపిస్తాను. ప్రశాంతిగా అక్క మీ ఫెలోషిప్ ఎన్నిక ఉంటుంది అక్క అని నవ్వింది. చిన్న పక్కనే ఉంది. ఆమె స్టూడెంట్ అని కూడా మంచి మార్కులు వేసినాడు, ఫుల్ మార్క్స్ వేసినాడు టైప్లో. మళ్ళీ నాకు చెప్పి అక్క నీతో పాటు ఇచ్చింది. అక్క పేరు ఏ పేరు అంటే ఐశ్వర్య అని చెప్పిన. నంబర్ కనుకోక అంటే నంబర్ తర్వాత తను చెప్పింది. చెప్తే మాట్లాడిందా థ్యాంక్ 30 ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా, నాతో పాటు ఎవరు వచ్చినా వాళ్ళకి నాకు ఇచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తారు. ఈమె కూడా దర్శిస్తారు, ఆమె ఇస్తే ఆమెకి ఇస్తారు. సహవాసం, దేవుని పిల్లల సహవాసం ఉంటే మనకు బ్లెస్సింగ్స్ అనేది. దానికే నేను ఉదాహరణతో మీకు చెప్తాను. యేసయ్య అక్కడ ఉన్నాడు, తల్లి మరి ప్రార్థించమని పనిచేసే సేవకులు ఉన్నారు. అందుకనే ఆ రక్షణ ఆ యొక్క వాడు కూడా గమనించడం ఎలా చేస్తున్న విధేయతో నీళ్ళని నింపినారు. నింపి నీళ్ళు తీసుకునే ఎవరికి ఎలా ప్రధానం దగ్గర ఏంటి ప్రభా నీళ్ళు తీసుకుని ఒక్క మాట మాట్లాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, మాట్లాడొద్దని. నోరు మూసుకొనే దేవుడు మనకి ఏం చెప్తారు చేయాలి, అంతే, అంతవరకే. అక్కడ ఈ రోజు ఇది జరిగిందా లేదా కాదు, ఈ రోజు ఇది జరిగినా జరగమని చెప్పింది మాత్రమే చేయాలి మనం, అంతే. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తారో అది ఆయనకు తెలుసు. ఆయనకు మనం సలహాలు ఇవ్వడం కాదు, ఆయనకు మనము అవి ఇవన్నీ ఆంక్షలు పెట్టడం కాదు, ప్రశ్నించడం కాదు, దేవుడి పని చేయడం మాత్రమే. మనం నీళ్లు తీసుకుపోతే నీళ్లు తీసుకొని పోతున్నారు. వాళ్ళ ఏసై గమ్ముని నన్ను చూస్తున్నాను, నవ్వుకుంటున్నారు. నేను ఎంత విశ్వాసంతో తీసుకువెళ్తున్నారు. వాళ్ళు తీసుకుపోతుంటే అందరూ తీసుకొని నీళ్ళు ఎట్లా అని కూడా అనుకోవాలి. ఏసై ఏమన్నాడు మనకు తెలియదు, తీసుకొని పోదాం. ఎవరో వాళ్ళు అవిశ్వాసం ఏమని అంటాడు, తీసుకొని యుద్ధ అంటాడు. నీళ్ళు తీసుకుపోయి ఇమ్మంటాడు. అందరు దాకా చూస్తుంటే ప్రధానికి మనం నీళ్ళిస్తే ఎందుకంటే ప్రధాని లేటుకు వస్తుంది కదా, ప్రధానికి నీళ్ళిస్తే చిగ్గు కదా అని అంటాడు. నన్ను చూసుకున్నాం. ఏసై ఏం చెప్పిండు, తీసుకుపోయి ఇమ్మన్నాం. ఆ పూతుంటే కలర్ చేంజ్ అవుతుంది, పూతుంటే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్, ఎంత మంచి స్మెల్ వస్తుంది. కొంచెం దాగుతా ముందు అనుకోదా వచ్చేసరికి షాక్ అయిపోయినారు. వీళ్ళు చప్పలు పడిపోతున్నారు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందా ప్రభా, అసలు వాళ్ళ కళ్ళు ఇంకా ఆనందంతో నిండిపోయినాయి. యేసయ్య అద్భుతాలు చేసేది కేవలం నోరు మూసుకొని చెప్పింది మాత్రమే చేయాలి, అంతే. చేయకపోతే నీ ఇష్టం. ఇక్కడ చేశారు కాబట్టి అక్కడ అంతా సంతోషం అయిపోయింది. బాధాకరమైన సిచ్యువేషన్ ఏమైపోయింది, ఆనందం, సంతోషం. మొదటి కంటే సంతోషం అయింది. మొదటి కంటే వాళ్ళు అన్నారు, ఎవరైనా మొదట సరిగా చేయరు కానీ నువ్వేమో మొదటి కంటే. ఎంత సంతోషంతో, అసలు ఎంత మంచి ద్రాక్షారసం. ఇప్పటి పెళ్లి కొడుకుని పిలిచి మళ్ళీ ప్రశిక్షించినాం. అందరు నిజంగా మన వాళ్ళు కూడా అంతే. ఆడ మంది ఎక్కువ వస్తే వెళ్తే సాంబార్కి వెన్నీళ్ళు వేయండి, కొంచెం గోధుమ పిండి కలపండి, కొంచెం బియ్యం పిండి కలపండి, ఉప్పు వేయండి, కారం వేయండి. నాకు తెలిసి చాలా మంది చేస్తారు. మంది ఎక్కువ వచ్చినారంటే పెడతారు, లేకపోతే పోయి తెల్లని పెట్టుకోండి. ఇంకా కానీ ఇక్కడ ఈ మొదటి కంటే దేవుడు కూడా మొదట నీకంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మొదట పెళ్ళైన వారికంటే నిన్ను ఆశీర్వది, తర్వాత నీకు పెళ్ళైనా బ్లెస్. మొదట పిల్లలు పుట్టిన వాళ్ళకంటే నీకు ఆలస్యంగా పిల్లల బ్లెస్ అక్కడ సేమ్ మీద ఆలస్యంగా పెట్టినాడు. ఎంత అవమానం. కానీ అక్కడ ఉన్నటువంటి తన యొక్క పెళ్ళినాకున్న కొడుకులు ఎవ్వరు బ్లెస్ అయినారా లేరు. అంత బాధపడ్డా ఆమె కన్నిటికి జవాబు వచ్చింది. ఆలస్యం అని అనుకోవద్దు, ఆలస్యమైన నీకు విలువ శ్రేష్టమైన.
కాబట్టి ఈ సమయమందు ఈ వాక్యం ఇంకా చాలా చాలా దేవుడు బయలుపరుస్తున్నాడని టైం లేదు. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించాక ఆ 7వ రాత్రి వల్ల నువ్వు నేను వాక్యంతో నింపబడి ఇతరులకు ప్రధాని దగ్గరికి వెళ్ళి తీసుకుపోయినా అంటే నువ్వు కూడా ప్రధానులకు వాక్యం చెప్పాలి. వాళ్ళ పెద్దలకు యాడ చెప్పాలో అనుకోవద్దు. నీకంటే పెద్ద నీ అధికారులు కూడా నువ్వు వాక్యం చెప్పాలి, బైబిల్ ఇవ్వాలి కూడా. ఇక్కడ సినిమా టాకీస్ ప్రొపరైటర్ మరి వచ్చి వెంటనే బైబిల్ ఇచ్చా, ఇంకా పెద్దది మేడం అంటే ఇప్పుడు అదే ఉంది తీసుకువెళ్ళానా అన్నా. ప్రే చేయించుకొని మురళీకృష్ణ ప్రే చేయండి. ఇంకొక కోల్తా నుంచి వచ్చినాడు, అతను పెద్ద వ్యాపారి అంట, అతని పేరు వీరన్న, ఏజ్లను తీసుకొచ్చి ప్రే చేయండి. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించు. ఆమేన్ ఆమేన్. ఈ సమయం ముందు ప్రార్థన శిరీష మన ప్రార్థన. శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా ఈ ఉదయకాల సమయమందు నేను చిన్న మందగా కూడి నేను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా మేము వాక్యము వినటం మాత్రం కాదు కానీ ప్రభు అనుదినము ప్రభు నీ యొక్క వాక్యంలో మేము ప్రభు ధ్యానించు ప్రభు వాక్యానుసారమైన నడవడిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. అయా క్రియల ద్వారా ప్రభు మేము మీ బిడ్డలమని నిరూపించుకునేలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని బట్టి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా ఏ బిడ్డ ఏ సమస్యతో నీకు మొరపెడుతున్నదో మాకు తెలియదు ప్రభు. సమస్తమును ఎరిగి ఉన్న దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు. అయా బిడ్డల మొరలను మీరు ఆలకించుతున్న దేవుడవై ఉన్నందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన ప్రతి బిడ్డకు ప్రభు వారి యొక్క మొరకు మీరు సమాధానమును కలుగజేస్తున్నందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇది వరకు ప్రభు మీరు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకున్న విధానమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభు. ఆయా బల్లలో చేయి వేయించుండగా ప్రభు మేము అయోగ్యంగా ప్రభు మీ యొక్క బల్లలో చేయి వేయక ప్రభు యోగ్యత కలిగి ప్రభు మా యొక్క ప్రవర్తనను మేము సరిచూసుకొనొచ్చు ప్రభు మీ యొక్క బల్లలో చేయి వేయలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు నాయన వాక్యాన్ని ప్రభు మేము మా క్రియల ద్వారా ప్రభు నెరవేర్చులాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము.